పేరుకేమో ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోడలు, చేసేదేమో గుళ్ళో దొంగతనాలు. ఛీ, సిగ్గుగా లేదు? నేనేం చేసినా నా కుటుంబం బాగుండాలని చేశాను. కానీ నువ్వు నెలలు కూడా నిండని పసిబిడ్డని చంపాలనుకున్నావు. ఇంత నీచమైన బతుకు బతుకుతున్న నువ్వు సిగ్గుపడాలి. జైల్లో ఉన్నావు కదా, బాధతో నోటి నుంచి మాట పెగలదేమో అనుకున్నా. కానీ తూటాల్లో వస్తున్నాయి. ఇంకా పొగరు తగ్గలేదన్నమాట. తగ్గిస్తా, పూర్తిగా తగ్గిస్తా. నువ్వు తగ్గిస్తే తగ్గడానికి ఈ పొగరు నీలా 4 కుటుంబాలు కూలుస్తే వచ్చింది కాదే. నీతి నిజాయితీలతో పుట్టుకతోనే వచ్చింది. ఇంతకుముందు ఏదో అన్నట్టు గుర్తుంది. ఏంటి, మీ వాళ్ళ జోలికొస్తే తెగ నరుకుతానన్నావు కదా. ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాను. నరకడానికి నువ్వు బయటే లేవు. ఇప్పుడు నీ వాళ్ళని వేటగాడు వల వేసి దాని మీద గింజలు చల్లినట్టు చుట్టూ దారులు మూసేసి నిన్ను, నీ కడుపులో బిడ్డని చూపిస్తున్నాను. సెంటిమెంటల్ ఫూల్స్ వచ్చి ఖచ్చితంగా నా చేతికి చిక్కుతారు. ఏయ్, కూల్ పార్వతి. అసలిప్పుడు జరగబోయే విషయం ఏంటో తెలుసా? నువ్వు బయటికి రావాలంటే నీ వాళ్ళ ముందు నేనొక బ్రహ్మాండమైన ఆప్షన్ ఒకటి ఉంచుతాను. ఏటది? అది ఘట్టమనేని అఖిలాండేశ్వరి కుటుంబం మొత్తం నాకు ఊడిగం చెయ్యడం. చంపేస్తాను. ఇంకొక్కసారి ఆ మాట అంటే నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను. నేను బతికుండగా అట్ట జరగనివ్వను. అరే, నీకు ఇంకా ఈ జైలు కొత్త కాబట్టి అర్థం కావడం లేదు. పోలీస్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే నువ్వే వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని బ్రతిమలాడతావు. అప్పుడు నీ ఫ్యామిలీ అంతా దేవుడి దగ్గరికి వెళ్ళి కాపాడమని వేడుకున్నా నా చేతుల్లో ఏమీ లేదు నాయనా. ఆ నీలాంబరి చెప్పింది చెయ్యమని సలహా ఇస్తాడు. అప్పుడు చచ్చినట్టు నేను చెప్పిందే చేస్తాను.